మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎనలేవ సేవ ఆర్థిక శాస్త్రవేత్తగా ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అయ్యేటప్పటికీ భారతదేశ ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పుల పాలైంది. పివి నరసింహారావు గారు దేశంలో ఉన్న అతి ముఖ్యమైన ఆర్థిక శాస్త్రవేత్తలలో మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేసి వారు తన మంత్రివర్గంలో చేర్చుకుని వారికి ఆర్థిక శాఖ అప్పగించడం, తద్వారా మన్మోహన్ సింగ్ గారు చాలా జాగ్రత్తగా భారతదేశం అప్పటికే మన దగ్గర ఉన్న బంగారం గాని ఇవన్నీ కూడా కుదవబెట్టి అప్పుల పాలైన ఈ దేశాన్ని గట్టెక్కించడానికి చాలా జాగ్రత్తగా అప్పటి ప్రభుత్వం చేసిన కృషి వల్లనే పివి నరసింహారావు గారి చొరవ గాని మన్మోహన్ సింగ్ గారి అనుభవం గాని దేశాన్ని అప్పుల నుంచి గట్టెక్కించగలిగి వారు చాలా మితభాషి, మంచి నాయకుడు. ఆయనకెప్పుడు కూడా పార్టీ ఫలానా పార్టీ అనే పద్ధతిలో కాకుండా ఒక దేశానికి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఒక మహానాయకుడిగానే ఆయన జీవితం అంతా కూడా పనిచేసిండు. పార్లమెంటులో పనిచేసిన అందువల్ల మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా, దేశ రైతాంగం పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి ప్రగాఢమైన సంతాపం తెలియదు.